పిల్లలు గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే కార్యక్రమం జిఎఫ్ఎల్ఎన్ అనే కార్యక్రమంలో భాగంగా 75 రోజుల యాక్షన్ ప్లాన్ మన పాఠశాలలో జరుగుతుంది కదా. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు మనం తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్కి సంబంధించిన ప్రాథమిక అంశాలను పునశ్చరణ చేస్తూ కృత్యాలను కంప్లీట్ చేస్తున్నాం కదా పిల్లలు. ఆ తెలుగులో భాగంగా ప్రతిరోజు మనం కథలను చదువుతూ నేర్చుకుంటున్నాం కదా. ఆ కథలలో సహాయం అనే ఈ కథను ఆ కథ ఆ కథలలో భాగంగా చదువుకుని నేర్చుకుందామా? కృత్యాలను పూర్తి చేద్దామా? ఓకే పిల్లలు, రండి. సహాయం అనే కథను నేర్చుకుందాం. ఈ సహాయం అనే కథలో ముందుగా ఈ చిత్రాన్ని గమనించండి పిల్లలు. ఈ చిత్రంలో మీరు ఏం గమనిస్తున్నారు? ఈ చిత్రంలో మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6, 7 వ్యక్తులను మనం గమనిస్తున్నాం. ఈ 7 వ్యక్తులలో నలుగురు ఒక చోట నిలబడి వారు నవ్వుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి పిల్లలు, వారు ఒక విధంగా నవ్వుతున్నట్లుగా గమనిస్తున్నాం. ఒక వ్యక్తి తన చేతిలో డబ్బుల మూట లేదా బంగారం నాణేలు కలిగిన మూట లాంటిది పట్టుకుని కొద్దిగా ఆందోళన కలిగిన ముఖాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ 2 వ్యక్తులు పెద్ద వ్యక్తులలాగా కనిపిస్తున్నారు. వారికి మీసాలు మరియు మాసిపోయిన గెడ్డం లాంటివి మనం గమనిస్తున్నాం. మరి ఇక్కడ ఏం జరిగి ఉంటుందో మనం ఆసక్తి రేకెత్తించే ఈ సన్నివేశం వెనుక ఏం జరిగి ఉంటుందో గమనిద్దామా? ఓకే పిల్లలు, రండి. అయితే మనం కథలోనికి వెళ్దాం. సహాయం అనే కథను చదువుదాం. రాజాపురం గ్రామంలో రాహుల్, స్వామి, గిరి, శశిధర్ అనే 4 అబ్బాయిలు కలిసిమెలిసి ఉండేవారు. వాళ్ళ ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేవారు. ఒకరోజు వీరంతా అడవికి వెళ్ళి వస్తున్నారు. దారిలో రామయ్య అనే వ్యక్తి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. అతడిని చూసి స్నేహితులు ఎవరో పాపం ఏదో బాధతో వస్తున్నాడు, అడిగి సహాయం చేద్దామని అనుకున్నారు. గిరి అతని దగ్గరికి వెళ్ళి, ఏమిటి అలా భయపడుతున్నారు అని అడిగాడు. అప్పుడు రామయ్య, నన్ను దొంగలు వెంబడిస్తున్నారు. కొత్త ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుండి డబ్బులు తీసుకుని వస్తున్నాను. అనుకోకుండా ఈ దారిలో రావాల్సి వచ్చింది అని ఏడుస్తూ చెప్పాడు. గిరి రామయ్యతో, ఏడవకు, నేను నా మిత్రులు కలిసి వారిని పట్టుకుంటాం అని చెప్పడంతో రామయ్య మనసు కుదుటపడి వారికి ఆ దొంగలను చూపాడు. 4 స్నేహితులు కలిసి రావటం చూసిన దొంగలు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. రామయ్య సంతోషంతో వారికి కొన్ని డబ్బులు ఇవ్వబోయాడు. మాకు డబ్బులు వద్దు, పేదవారికి, అనాథలకు, వికలాంగులకు తోచిన సహాయం చేయండి చాలు అని చెప్పారు ఆ స్నేహితులు. ఆ మాటలు విన్న రామయ్య చిరునవ్వుతో, చిన్నవారైనా బాగా చెప్పారు అని అన్నాడు. ఓకేనా పిల్లలు, ఇప్పటివరకు మనం సహాయం అనే కథను చదువుకున్నాం. ఈ కథలో సారాంశం ఏంటి పిల్లలు? స్నేహితులుగా ఉన్న రాహుల్, స్వామి, గిరి, శశిధర్ ఈ 4 స్నేహితులు. ఈ స్నేహితులు మరి మంచి పని కోసం కలిసికట్టుగా ఉన్నట్లుగా గమనిస్తున్నాం. పిల్లలు, మీరు కూడా స్నేహితులుగా ఉన్న మీరందరూ కలిసికట్టుగా ఏదైనా ఒక మంచి పని కోసం చేయి కలిపి పనిచేశారా? ఇక్కడ ఈ 4 కలిసి ఒక పెద్దాయనను దొంగలు దోచుకోవాలని చూసినప్పుడు, ఆ కష్టార్జితాన్ని దొంగతనం చేయాలని చూసినప్పుడు కాపాడగలిగారు. అంతేకాకుండా వారు తిరిగి ఎలాంటి డబ్బును కానీ ఎలాంటిది తీసుకోకుండా తిరిగి ఇంకా ఎవరైనా అవసరతలో ఉన్నవారికి సహాయం చేయండి చాలు కానీ మాకు ఎలాంటి మీ దగ్గర నుంచి మేము ఎలాంటి ధనాన్ని తీసుకోవటం మాకు ఇష్టం లేదని చెప్పగలిగారు. అంటే వారు ఎలాంటి ఉపకారాన్ని లేదా ఎలాంటిది ఆశించకుండా సహాయం చేయటానికి, మంచి పని చేయటానికి ముందుకొచ్చినట్లుగా గమనిస్తున్నాం.
కాబట్టి పిల్లలు కలిసిమెలిసి స్నేహితులుగా ఉండి మంచి పని కోసం చేయి చేయి కలపటంలో చాలా సంతోషం ఉంటుంది అని ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నాం కదా. అదేవిధంగా ఒక మంచి పని చేయటానికి అందరూ కలిసి స్నేహితులందరూ కలిసి ముందుకు వస్తే ఇలా ఎవరైతే అపాయం చేయాలనుకున్నారో వాళ్ళు ఈ అందరూ కలిసి ముందుకు రావటాన్ని చూసి వారు వెనక్కి తగ్గుతారు, పారిపోతారు అని మనం ఈ కథ ద్వారా నేర్చుకున్నాం. ఓకేనా పిల్లలు? మరి ఈ కథలో 5 అక్షరాలతో ఏర్పడిన పదాలు, 4 అక్షరాలతో ఏర్పడిన పదాలు, 3 అక్షరాలతో ఏర్పడిన పదాలను గుర్తించి రాయండి. ముందుగా నేను కొన్ని పదాలను నేను గుర్తిస్తాను. మిగతావి మీరు కొనసాగించండి. అనుకున్నారు 5 అక్షరాల పదము. సహాయం 3 అక్షరాల పదం. చేద్దామని 4 అక్షరాల పదం. వెంబడిస్తున్నారు 6 అక్షరాల పదం. ఏడుస్తూ 3 అక్షరాల పదం. అడవికి 4 అక్షరాల పదం. అబ్బాయిలు 4 అక్షరాల పదం. నలుగురు 4 అక్షరాల పదం. ఈ విధంగా మీరు కూడా గుర్తించి వాటిని వరుస క్రమంలో రాస్తూ చదవండి పిల్లలు. ఓకే.